నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఎంఎస్ ధోని వచ్చేస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో మొదటి మ్యాచ్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు ఎప్పుడొస్తాడా ఏ మ్యాచ్ ఆడుతాడా అని రకరకాలుగా వార్తలు వచ్చిన సందర్భంలో ఎట్టకేలకు ఎంఎస్ ధోని గ్రౌండ్లోకి దిగబోతున్నాడు. క్రికెట్ ప్రపంచంలో అతను ఒక శకం, వికెట్ల వెనుక ఉంటే అతను రోబో, చేతిలో బ్యాట్ పట్టుకుంటే ఫినిషర్. అందుకే ధోనికి దేశవ్యాప్తంగా ఎనలేని అభిమానులు ఉంటారు. అందుకనే ధోని ఎంట్రీ కోసం ఇప్పుడు అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటి వరకు తలా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో తలా లేని లోటు చెన్నై అభిమానులను కలిచివేసింది. ఎప్పుడు వస్తాడు, అసలు ఆడుతాడా లేదా అనేటువంటి అనుమానాల మధ్య అదో ఇదో అని ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది అభిమానులకు అసలైన గుడ్ న్యూస్ వచ్చేసింది. మళ్ళీ ధోని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్తో జరగబోయేటువంటి కీలక మ్యాచ్ కోసం చెన్నై టీమ్ నెట్ ప్రాక్టీస్లో పాల్గొంది. అయితే అందరి కళ్ళు కేవలం ఒక్కడిపైనే ఉన్నాయి. పిక కండరాల గాయంతో దాదాపు 6 మ్యాచ్లకు దూరమైన ధోని ప్రాక్టీస్లో కనిపించడమే కాదు, దాదాపు గంట పాటు చెమటోడ్చాడు. నెట్స్లో ధోని బ్యాట్ నుంచి వచ్చినటువంటి సౌండ్ వింటే చాలు అతను ఎంత కసితో ఉన్నాడో అర్థమవుతుంది. మ్యాట్ హెన్రీ, జమే ఓవర్టన్ లాంటి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే పేసర్లను ధోని అవలీలగా ఎదుర్కొన్నాడు. ఒక్క అడుగు కూడా తడబడకుండా గ్రీజులో స్వేచ్ఛగా కదులుతూ వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ఈ సెషన్లో బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ డ్రిల్స్లో కూడా పాల్గొనడం విశేషం. సాధారణంగా ప్రాక్టీస్లో వికెట్ కీపింగ్ చేయని ధోని ఈసారి హెల్మెట్, ప్యాడ్స్, గ్లౌస్ ధరించి కీపింగ్ చేయడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్లో చెన్నై వర్సెస్ ముంబై అంటే అది కేవలం మ్యాచ్ కాదు, అది ఒక ఎమోషన్. ఎల్ క్లాసికోగా పిలువబడేటువంటి ఈ పోరులో ధోని ఉంటే వచ్చే కిక్కే వేరు. ఒకవైపు యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు ధోని సలహాలు, మరోవైపు ఫినిషర్గా తనదైన శైలిలో సిక్సర్ల వర్షం. ఇవన్నీ చూడాలని ఫ్యాన్స్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. పైగా గత 6 మ్యాచ్లుగా బెంచ్కే పరిమితమైన ధోని ఈ గ్యాప్లో జట్టు పరిస్థితిని నిశితంగా గమనించాడు. ఇప్పుడు ముంబైని వారి సొంత గడ్డపైన దెబ్బ కొట్టేందుకు మాస్టర్ ప్లాన్స్తో సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ధోని ఈజ్ ఫిట్ అండ్ ఫైన్. చెన్నై గుండె చప్పుడు మళ్ళీ మైదానంలో వినపించబోతుంది. ముంబైతో జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ధోని ఎంట్రీతో స్టేడియం దద్దరిల్లిపోవడం పక్కా అని చెప్తున్నారు. ఏదేమైనా గురువారం ముంబై వర్సెస్ సిఎస్కే మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో ధోని కనుక గ్రౌండ్లో అడుగు పెడితే ఆ మ్యాచ్ గెలుపోటముతో సంబంధం లేకుండా హై వోల్టేజ్ మ్యాచ్గా మారేటువంటి అవకాశం ఉంది.